పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం గా ఉండి మళ్ళీ సినిమాలు తీస్తే ప్రజలు ఆ పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేశారు కాబట్టి సినిమా రంగంలో వెళ్ళిపోయినట్లయితే మాత్రం, సినిమా రంగంలో దృష్టి పెట్టినట్లయితే మాత్రం ఖచ్చితంగా పరిపాలన సంబంధించినవి అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సినిమాలకి మళ్ళీ వెళ్ళడం, సినిమాలు ఒక డిప్యూటీ సీఎం గా ఉంటూ సినిమాలు తీయడం అనేది సరైన విధానం కాదు అని చెప్పి కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న వర్షం ఏంటంటే, నాకు వేరే వ్యక్తుల్లాగా సిమెంట్ ఫ్యాక్టరీ లేవు, టీవీ ఛానల్స్ లేవు, న్యూస్ పేపర్స్ లేవు, నాకు కేవలం సినీ రంగం, రాజకీయ రంగం తప్ప నాకు వేరే మార్గాలు అంటూ లేవు. సినీ రంగం కేవలం నాకు ఆర్థికంగా నేను నిలదొక్కుకోవడానికి సినీ రంగం ఒకటే నాకు మార్గం. కాబట్టి నేను గతంలో ఒప్పుకున్న సినిమాలు నేను ఇప్పుడు చేస్తున్నాను, భవిష్యత్తులో తీయాలో వద్దు అనేది నేను ముఖ్యమంత్రి గారితో డిస్కషన్ చేసి నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అయితే ఒకసారి గతంలో కూడా చాలా మంది సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వస్తూ, రాజకీయాల్లో ఉంటూ కూడా కొంతమంది సినిమాలు తీశారు. అయితే వాళ్ళ గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ప్రధానంగా మనం గమనించట్లయితే మాత్రం తమిళనాడులో 6 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యారు. 6 సార్లు ముఖ్యమంత్రిగా, 4 సార్లు అంటే 4 సార్లు పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా, 2 సార్లు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అంటే తాత్కాలిక ముఖ్యమంత్రిగా, పూర్తిగా మాత్రం 6 సార్లు ముఖ్యమంత్రిగా జయలలిత గారు తమిళనాడులో పనిచేయడం జరిగింది. సుదీర్ఘమైన సినీ రంగాన్ని వదులుకొని జయలలిత గారు రాజకీయాలకు రావడం జరిగింది. రాజకీయాలకు వచ్చిన తర్వాత 6 సార్లు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఆ టైంలో ఎప్పుడు కూడా మళ్ళీ సినీ రంగంలోకి వెళ్ళడం కానీ, సినీ రంగంతో మళ్ళీ యాక్టింగ్ చేయడం కానీ జయలలిత గారు చేయలేదు. కాబట్టి ఆమె 6 సార్లు ముఖ్యమంత్రి అవడం అంటే అంత చిన్న విషయం కాదు, అందులోనూ ఒక మహిళ. కాబట్టి ఒకసారి మనం గమనించేట్లయితే మాత్రం 1991 నుంచి 1996 వరకు, 2001 నుంచి 2006 వరకు, 2011 నుంచి 2016 వరకు, ఇలాగ అనేక సార్లు ఆమె ముఖ్యమంత్రిగా, మొత్తం టోటల్ గా 6 సార్లు ముఖ్యమంత్రిగాను, 4 సార్లు పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగాను జయలలిత గారు పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మనం గమనించట్లయితే మాత్రం సూపర్ స్టార్ కృష్ణ గారు 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచి ఎంపీగా ఉన్నారు. ఆ ఎంపీగా ఉంటున్నప్పుడు సమయంలో కూడా కృష్ణ గారు సినిమాలు తీయడం జరిగింది. అదేవిధంగా 1983లో 82లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారు 83లో ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. 83లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా చేస్తూ కూడా కొన్ని సినిమాలు తీయడం జరిగింది. బొబ్బుల పులి, మేజర్ చంద్రకాంత్ లాంటి చాలా సినిమాలు తీశారు. మనకు ఖచ్చితంగా ఐడియా లేదు, కానీ సినీ రంగంలో ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా సినిమాలు తీయడం జరిగింది. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారు కూడా మనకి ప్రధానంగా 2014 నుంచి 2014లో ఒకసారి, 2019లో ఒకసారి, 2024లో ఒకసారి 3 సార్లు మనకి ఎమ్మెల్యేగా, హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు కొనసాగడం జరుగుతుంది. సినీ రంగంలో కూడా సినిమాలు తీస్తూ ఉండడం జరిగింది. సినిమా రంగంలో యాక్ట్ చేస్తూ కూడా 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అదేవిధంగా బాబు మోహన్ గారు కూడా 1995లో కూడా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. తర్వాత మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. మళ్ళీ సినీ రంగంలో కూడా యాక్ట్ చేయడం జరిగింది. కాబట్టి చాలా మంది అంటే అందరూ వాళ్ళకున్న పరిస్థితులకు అనుగుణంగా కొంతమంది యాక్ట్ చేస్తూ సినీ అంటే రాజకీయాల్లో ఉంటూ కూడా సినీ రంగంలో యాక్ట్ చేయడం జరిగింది. కొంతమంది పూర్తి స్థాయిగా అంటే జయలలిత లాంటి వ్యక్తులు పూర్తి స్థాయిగా రాజకీయాల్లో ఉండిపోవడం జరిగింది. అంటే కొంతమందిని ప్రజలు ఆ రోజుల్లో ఆ సమయంలో స్వీకరించారు. కానీ ఈ సమయంలోని ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ సినీ రంగంలోకి ఎందుకు వెళ్తున్నారు, రాజకీయాల్లో ఉండొచ్చు అంటే రాజకీయాల్లోనే ఆయన పరిమితం అవ్వాలి, ఎందుకంటే పూర్తి స్థాయి పరిపాలన పరంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టలేరని చెప్పి కొంతమంది ఆయన నిజంగా అభిమానించే వాళ్ళు ఉన్నారు, ఆయన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి గతంలో చాలా మంది సినీ ప్రముఖులు, ఇప్పుడు నేను చెప్పిన అందరూ కూడా గతంలో చాలా మంది సినీ ప్రముఖులు సినిమాలు తీసుకుంటూ రాజకీయాలు చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం, పార్టీ సంబంధించిన ఐడియాలజీ, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఇచ్చిన శ్లోకాలు, ఇవన్నిటిని దృష్ట్యా కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు.